హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాస్ కి సంబంధించిన వీడియో చూస్తున్నాము. ఈ కొత్త ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాస్ వల్ల ఈ ట్రిపుల్ ఐటీ జంక్షన్ ట్రాఫిక్ ఫ్రీగా మారబోతుంది. ఈ ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర వచ్చే ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాస్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 459 కోట్ల రూపాయలు. ఈ పనులను సుమారుగా మే 2027 కి పూర్తి చేస్తారు. ఈ ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాస్ ఎక్కడ వస్తాయి అనేది ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ట్రిపుల్ ఐటీ, ఇక్కడ ఉన్నది ఓల్డ్ ముంబై హైవే. మనం ఇటువైపు వెళ్తే బిహెచ్ఎల్ వైపు, అదే ఇటువైపు వెళ్తే మెహదీపట్నం వైపు వెళ్తాము. ఇక్కడ ఉన్నది డిఎల్ఎఫ్, ఇటుపక్క ఉన్న రోడ్ ని డిఎల్ఎఫ్ రోడ్ అని అంటారు. అలానే ఇటువైపు ఉన్న రోడ్ ని ఐఎస్బి రోడ్ అని అంటారు. సో ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది డిఎల్ఎఫ్ రోడ్డు లోంచి బిహెచ్ఎల్ జంక్షన్ వైపు నిర్మించే డబుల్ డెక్కర్ లెవెల్ 2 ఫ్లైఓవర్. ఇది 3 లేన్ 1 వే ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 948 మీటర్లు, అలానే వెడల్పు 12.9 మీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కోసం నిర్మిస్తున్న టోటల్ నెంబర్ ఆఫ్ పిల్లర్స్ 27. నెక్స్ట్ ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్నది ఐఎస్బి రోడ్ లోంచి గచ్చిబౌలి వైపు నిర్మించే డబుల్ డెక్కర్ లెవెల్ 2 ఫ్లైఓవర్. ఇది కూడా 3 లేన్ 1 వే ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 1.2 కిలోమీటర్లు, అలానే వెడల్పు 12.9 మీటర్లు. ఈ ఫ్లైఓవర్ కోసం నిర్మిస్తున్న టోటల్ నెంబర్ ఆఫ్ పిల్లర్స్ 22. తర్వాత ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఐఎస్బి రోడ్ లోంచి డిఎల్ఎఫ్ రోడ్ లోకి నిర్మించే ఫ్లైఓవర్. ఇది 4 లేన్ బై డైరెక్షనల్ లెవెల్ 1 ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 720 మీటర్లు, అలానే ఈ ఫ్లైఓవర్ వెడల్పు 18.2 మీటర్లు. తర్వాత ఇక్కడ మీరు వైలెట్ కలర్ లో చూస్తున్నారు కదా, ఇది అండర్ పాస్. ఇది 6 లేన్ 2 వే అండర్ పాస్. ఈ అండర్ పాస్ మొత్తం పొడవు 520 మీటర్లు, అలానే వెడల్పు 30.5 మీటర్లు ఉంటుంది. ఈ గ్రేడ్ సెపరేటర్ ప్రాజెక్ట్ వల్ల సుమారుగా 15 నుంచి 20 నిమిషాల ట్రావెల్ టైం తగ్గుతుంది. అలానే ఇక్కడ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ని నిర్మించడం వల్ల ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ను కూడా తగ్గించారు. ఔటర్ రింగ్ రోడ్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి బెటర్ కనెక్టివిటీ వస్తుంది. ఓవరాల్ గా ఈ ఓల్డ్ ముంబై హైవే మీద ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఇవి ఇక్కడ ట్రిపుల్ ఐటీ జంక్షన్ లో జరుగుతున్న పనులకు సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.